హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను టమాటా మొక్కలకి పూత కాత బాగా రావాలి అంటే ఈ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నా. పూతలు రాలిపోతున్నాయి అమ్మ, వచ్చిన టమాటా పూతలు అది కాయగా నిలబడట్లేదు, రాలిపోతున్నాయి, విసుకొస్తుంది అని చెప్పారు ఒకళ్ళు. అప్పుడు పూత రాలకుండా ఉండటానికి ఇప్పుడు మనము ఎండాకాలానికి కోసం మనం టమాటా మొక్కలు మళ్ళీ ఇప్పుడు రెండోసారి నాటుకుంటున్నాం కదా. నేను నాటుకున్నాను, మీరు నాటుకున్నారా లేదా? అయితే వాటికి ఇప్పుడు నా ఈ పూతలు వస్తున్నాయి, పిందెలు పడ్డాయి, కాయలు కూడా వస్తున్నాయి. మనం ఇప్పుడు మళ్ళీ ఆ పూతల మీద ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్ ఇచ్చుకున్నామంటే మంచిగా ఆ పూత నిలబడి కాయలు వస్తాయండి. అంతకుముందు ఉన్న మొక్కలకు కూడా ఇస్తాను నేను ఈ లిక్విడ్ అనేది. ఆ టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఏమేమి తీసుకున్నానంటే, ఇప్పుడు మనకి పూత నిలబడటానికి, మొక్క బాగుండటానికి నైట్రోజన్ అవసరం అండి. మొక్క బాగా ఎదుగుదల బాగుండాలంటే టీ పొడి తీసుకున్నాను. పొటాషియం, పువ్వులు రావటానికి, నిలబడటానికి అరటిపండు బాగా పనిచేస్తుంది. కాల్షియం అందాలంటే మన టమాటాలు మంచి సైజు రావాలి, కలర్ రావాలి అని అంటే కాల్షియం అవసరం అండి బాగా మొక్కకి, కాయకి. అందుకని కోడిగుడ్లు తీసుకున్నాను. ఐరన్ కావాలి, మొక్క మంచిగా ఎదుగుదలగా ఉండాలంటే ఐరన్, బెల్లం తీసుకున్నాను. ఇంకా ఆయిల్ అనేది ఏంటంటే మనం ఎగ్ దాంట్లో వేసినప్పుడు బాగా మిక్స్ అయ్యి మంచి లిక్విడ్ తయారవడానికి మంచిగా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను ఇవన్నీ పదార్థాలు తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీకి వేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తా. అయితే మన ఛానల్ కవర్ చేయడానికి రైతు నేస్తం వాళ్ళు వచ్చారండి, ఛానల్ వాళ్ళు. ఒక 5-6 రోజులు, ఒక వారంలోనూ మన మిద్దె తోట గురించి వాళ్ళు వీడియోలు తీశారు. ఆ వీడియోలు వస్తాయి రైతు నేస్తం ఛానల్లో, చూడండి మీరు. నేను ఒక చిన్న క్లిప్పు ఇప్పుడు దీని తర్వాత యాడ్ చేస్తాను, అది చూడండి. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను, రాత్రి చూశారు చాలామంది. వాళ్ళు వచ్చి మన మిద్దె తోటను కవర్ చేసి చాలా బాగుందండి సుజాత గారు మీ మిద్దె తోట, అసలు మీరు చాలా ఫ్రూట్స్ పండిస్తున్నారు, కాపిస్తున్నారు, కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు కానీ, మీ మొక్కలు బాగున్నాయి, మీ మిద్దె తోట మీద కానీ, పెరటి తోట కానీ ఒక్కళ్ళు మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి చాలా అబ్బాయి అసలు భలే మెచ్చుకున్నాడు. మీకు తప్పకుండా మీకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి అని అన్నాడు. ఇక అదంతా దేవుడి దయమ్మ అని చెప్పా. అయితే కాదండి, మీ తోట మాత్రం చాలా బాగుంది, నేను చూసినంత లెక్క ఒక పెస్ట్ కూడా నాకు కనపడలేదు అని అన్నాడు. అది మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. పెస్ట్కి ఏం వాడతారు అని అంటే నేను చెప్పాను, మన వంటగదిలో ఉండే పసుపు, ఎండుకారము వేసి స్ప్రే చేస్తానండి అని చెప్పాను. కిచెన్ వేస్ట్ లిక్విడ్లో కూడా మనం పలచగా చేసుకొని ఆ లిక్విడ్లోనే మనం పసుపు, కారం కలుపుకొని ఇచ్చుకున్నాం కదా, స్ప్రే చేస్తే ముడత, పేను బంక పోయింది కదా. అది మీరు ఎంతమంది పాటించారో అది చెప్తే, అవునా అండి అంత ఈజీగా పోయిద్దా, ఇంకా నీమ్ ఆయిల్ అది నేను వాడనండి అని అంటే, అసలు ఎక్కడ ఒక పురుగు కానీ ఏమీ కనిపించట్లేదండి అని అన్నాడు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఇంట్లో వచ్చిన ఇట్లా మన ఇంట్లో వాడుకునేవి, మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ వాడుతున్నాము. ఇంట్లో బెల్లం ఉంటుంది, కొద్దిగా టీ పొడి ఉంటుంది, కోడిగుడ్లు ఉంటాయి, అరటిపండ్లు ఇక పాడైపోయినాయి, వద్దా పడేస్తే ఏమొస్తుంది. అదే మనం మొక్కలకి ఇచ్చుకున్నామంటే టమాటాలు బాగా కాస్తున్నాయి. అసలు మీ దగ్గర ఎంత కాపు ఉందండి అన్నాడు. ఇంకొకటే మాట చారిపోద్ది కదా. నాకు ఎంత ఆనందం వేసిందో. నేను చేసిన కష్టం, మీరు బాగా కష్టపడుతున్నారండి, మీ కష్టం ఇక్కడ తెలుస్తుంది మొక్కల్లో చూస్తే అన్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలండి మనకి. ఇప్పుడు ఆయిల్ మన ఇంట్లో ఉండేది, ఇవన్నీ నేను కొంచెం కొంచెం తీసుకున్నాను. నేను ఇప్పుడు వంగ మొక్కలు, టమాటా మొక్కలకి, మెయిన్ టమాటా మొక్కలకి అడిగారండి పూత రాలిపోతుందని, అది చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ నేను మిక్సీకి వేసుకొని పైకి వెళ్ళి చూపిస్తానండి. ఇది వేసేది మీకు తెలుసు కాబట్టి మిక్సీకి తిప్పుకోవటమే మెత్తంగా. పైకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు దీని తర్వాత యాడ్ చేస్తా కొంచెం. అది పైకి వెళ్దాం.
పైకి తీసుకొచ్చా. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అరటి పండ్లు లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. మనం కొంచెం కొంచెం కాయ 2 కాయలైనా ఉన్నప్పుడు మనం ఇట్లా కొద్దిగా ఒక 2 గుడ్లు వేసి ఆయిల్ వేసి మిక్సీ వేసుకొని మొక్కలకి ఇచ్చేసేయండి, బాగుంటుందండి ఈ లిక్విడ్ మాత్రం. నేను నిండా నీళ్లు పోసి చూపిస్తాను. ఇదండి నిండుగా నీళ్లు పోసాను. ఈ ఒక 3 మగ్గులు తీసుకున్నాను నీళ్లు. మిగిలిన 10 లీటర్లకు గాను 7 మగ్గులు 3 మగ్గులు అవి తీసుకుంటున్నా. మనకి ఇప్పుడు ఆ మొక్కలకి అన్నిటికీ రావాలి, వస్తాయిలే, ఇంకా మిగులుతాయి కూడా. అటు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నాటుకున్న మొక్కలండి, ఇవ్వండి పూత నిలబడుతుంది. టమాటా మొక్కలు అక్కడక్కడ నాకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకున్నాను కదండి. ఇవ్వండి పూతలు వస్తున్నాయి, కాయలు కూడా పడుతున్నాయండి. ఇవ్వండి ఇట్లా మనము లిక్విడ్స్ ఇవ్వాలి అప్పుడప్పుడు. ఏమో అంతకుముందు మొక్కలు పడి మొలిసినాయి, ఈ కాయలు కూడా కొయ్యాలి. అక్కడక్కడ ఉన్నాయి కాయలు, అటు వెళ్ళి చూపిస్తాం. ఇదిగండి 12 కాయల వరకు కోసుకుంటున్నా. ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, కోసుకుంటున్నా. ఇదిగండి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, అది చూపిస్తా. ఇదిగండి ఎన్ని ఉన్నాయో చూసారా. ఇది ఇక్కడ కూడా ఇట్లా మనకి మంచి రంగు రావాలి, కాయలు పూతలు రావాలి. ఇవేమో పాత మొక్కలండి, కొత్తవి మళ్ళీ అటు పక్క ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, మనకి ఏదో కాయలు వస్తున్నాయండి. వాళ్ళు నిన్న వచ్చినప్పుడు వీడియో తీశారు, కాయలు కోసాను చూపించాను వాటిలో. ఇక్కడ కొంచెం దొండకాయలు ఉన్నాయి. ఇదిగండి ఎండ ఎక్కింది బాగా, ఎండకు అసలు కనిపించటం వల్ల నాకైతే వీడియోలో వస్తుందేమో. ఇది కూడా కొంచెం ఆకులన్నీ తీసేసాను. ఒకరో ఇప్పుడు కొమ్మ సాగుతుంది, పైకి అల్లుకుంటుంది. ఇదండి ఇక ఇక్కడ కూడా ఉన్నాయి. మొన్న వాళ్ళు వచ్చిన రోజు కోసా, ఇవి మళ్ళీ వచ్చినాయి. ఇవన్నీ చూడండి కనిపిస్తున్నాయి. అసలు నాకైతే ఎండ దెబ్బకి ఏం కనపడట్లా. మనం ఏదో లిక్విడ్ ఇస్తూ ఉండాలండి. మనం చిన్న చిన్న టబ్బుల్లో పెట్టుకున్నాం కాబట్టి బలం అనేది అందియాలి. ఇదిగండి ఇక్కడ చూడండి పండ్లే, టమాటా పండ్లు. ఇదిగండి వంకాయలు అన్నీ కోసా, రేపు వచ్చే వీడియోలో చూడండి. ఇక్కడ ఇవన్నీ ఇవి పాత మొక్కలే. ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ ఇచ్చానంటే కొత్త చిగుర్లు వస్తుంది. కొంచెం ఇలాంటివి తీసేస్తాను, ముదురాకులు తీసేసుకుంటే. ఇదిగండి ఇక్కడ చిగురు వస్తుంది కదా, ఈ కొమ్మ పెరిగిద్దండి, మళ్ళీ వస్తుంది. ఇదిగండి ఇక్కడ నుంచి నాటుకున్నాయండి మళ్ళీ కొత్త మొక్కలు. ఇవి సమ్మర్ కోసం నాటుకున్న మొక్కలు. ఇదిగండి పూతలు చూడండి, కనిపిస్తుందా? పూతలు వచ్చినాయి, కాయలు కూడా పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి. ఇది పాత మొక్క, అప్పుడు మామిడాలు చెట్లలో ఉంటే తీసి ఇటు నాటాను కదా, అవి బాగా వస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ కొత్త మొక్కలండి. ఇదిగండి ఇవి కూడా పూతలు వస్తున్నాయి. ఇవి ఇంక మంచిగా సెట్ అయ్యి ఇప్పుడు ఈ దశలో, పూత దశలో ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఇవ్వండి, బాగా పనిచేస్తుందండి. ఇవ్వండి పూతలు రాలకుండా ఉంటుంది, కాయలు కూడా పడుతున్నాయి. ఇవ్వండి కాయలు. ఎండ నాకైతే కనిపించట్లా, కిందకి వెళ్ళి చూసుకుంటే కానీ వీడియో అర్థం కాదు, తీసేస్తున్నాను నేను. ఇదిగండి ఇక వీటికన్నిటికీ పోస్తాను. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఇవన్నీ మొన్న కొన్ని షార్ట్లో కోసి చూపించాను మీకు, ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాయి. ఈ వరుస మొత్తం పాత మొక్కలండి. ఇప్పుడు పాత వాళ్ళకైతే తెలుస్తుంది. ఇవి కూడా చూడండి
మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. మొన్న కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసాను కదా, ఇది చిగుర్లు వచ్చి మళ్ళీ పూత వచ్చి కాయలు వస్తున్నాయి. నేనేం చేశానంటే ముదురాకులన్నీ కట్ చేసేసానండి. చూడండి, మొత్తం కట్ చేసేసా. మళ్ళీ ఇట్లా కొత్త కొమ్మలు చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి, ఇక్కడ కూడా, ఇది కూడా కొత్తది. ఇది అయిపోయింది ఈ కొమ్మ, ఇది మళ్ళీ కొత్తగా వచ్చి ఇదిగండి కాయలు పడింది. ఈ కొమ్మ కూడా అంతే, మళ్ళీ పూతలు వస్తుంది. ఇట్లా మళ్ళీ మనము లిక్విడ్స్, మనం ఇచ్చే లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్క కూడా మంచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది కూడా పూతలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా కనిపిస్తుందా? ఇవన్నీ అసలు నాకైతే కనిపించట్లా, మీకు కనిపిస్తుందా లేదో నాకు అర్థం కావట్లేదండి అసలు. ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి, తర్వాత అయినా కోసుకుంటా. మళ్ళీ రేపు కోసేటప్పుడు చూపిస్తా. ఇక్కడ 12 వరకు కోస్తున్నా. ఎండ 12 అవుతుంది. ఎంత తొందరగా పైకి వద్దామన్నా కూడా ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి సరిపోతుంది. పండు అన్నీ కోసానండి. ఇక దోరవి ఉన్నాయి. ఇదిగండి, ఇన్ని కోసాను. ఇదిగండి, ఇక్కడ కూడా నాటు టమాటా మొక్కలని మళ్ళీ తీసుకొచ్చి నాటుకున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ పూతలు వస్తున్నాయండి. ఇదిగండి, ఇవి మంచిగా ఇప్పుడు వీటన్నిటికీ ఇస్తా లిక్విడ్. మళ్ళీ అటు ఆ లిక్విడ్ దగ్గరికి వెళ్దాం. ఇదిగండి, వంకాయలు చూడండి, కొన్ని వంకాయలు ఉన్నాయి కోస్తున్నా. ఈ వంగ చెట్లు అయితే అసలు ఎన్ని కాయలు వచ్చినాయోనండి. నేను ఎప్పటికప్పుడే మీకు చూపిస్తానే ఉన్నా కదా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కూడా పాత చెట్టు అయిపోతే ముదురు కొమ్మలన్నీ కట్ చేస్తాను. ఇది ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తాను. ఇదిగోండి కొత్త చిగురు, ఇది మళ్ళీ పూతలు వస్తుందండి. ఇది ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ, చూడండి. అదేండి, ఇట్లా మనం కొంచెం ఓపికగా ఈ ఎండు కొమ్మలన్నీ తీసేసుకొని లిక్విడ్ ఇచ్చుకుంటూ కరెక్ట్గా వాటర్ ఇచ్చుకున్నామంటే మంచిగా వస్తాయండి, మళ్ళీ కాపు వచ్చిద్ది. ఇప్పుడైతే వంకాయలు టమాటాలు కోసాను. కొన్ని వంకాయలు వచ్చినాయి. ఇప్పుడు ఆ లిక్విడ్ పోసేస్తాను. ఇక్కడ ఒక వంకాయ ఉంది, మొన్న కోసాను కదా. ఇదిగండి తెల్ల వంకాయ. ఇదిగండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి. ఇదిగండి, మధ్యాహ్నము ఎండ ఎక్కిపోయి ఫోను హీట్ ఎక్కిపోయి అస్సలు పని చేయలేదండి. చాలాసేపు చూశాను. ఇప్పుడు మళ్ళీ 4:30 అయింది. ఇప్పుడు వచ్చాను. ఇట్లా ఇంకా టమాటా మొక్కలకి వంగ మొక్కలకి ఇస్తానండి. ఇక్కడ కూడా ఇదిగండి టమాటా మొక్కలు కోసాను కదా ఇందాక. వంగ మొక్కలు కూడా పూతలు వస్తున్నాయి. ఇట్లా ఇంక అన్నిటికీ ఇచ్చుకోవటమే. మధ్యాహ్నం ఇంక అట్లాగే నీళ్ళు పెట్టిపోయా, ఎందుకంటే ఎండకి బాగా ఇదైపోయినాయి మొక్కలు. ఇప్పుడు కూడా కొంచెం ఆరిపోయినట్టే వచ్చినాయి. మెంతి కూర అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అప్పుడు మెంతులు వేసాను కదా. ఇక్కడ కూడా, ఇక్కడ చుక్క కూర పెట్టాను కదా, అది రాలేదండి. మరి చిన్నగా వస్తుందో ఎట్టాగో. ఇక్కడైతే మళ్ళీ బేర విత్తనాలు 2 పెట్టానండి. ఎందుకంటే ఈ చెట్లోకి ఇట్లా అల్లుకుంటుందిలే, ఇక్కడ తీగలు ఉన్నాయి కదా, అల్లుకుంటుందిలేని. ఇక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి. ఇవి మళ్ళీ నాటుకున్నాయండి. ఆ పాతవి కాకుండా వంగ టమాటా నాటాను. ఇవండి ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ ఒక టమాటా, ఎందుకంటే పూత పిందెలు చూడండి. ఇక్కడ కూడా మిరప ఉంది, కొంచెం దీనికి కూడా ఇచ్చా. ఇక్కడ కూడా కొంచెం టమాటాలకి. ఇట్లా ఇంకా మనం ఎక్కడ టమాటా మొక్కలు ఉంటే అక్కడ ఇస్తానండి నేను. ఇదిగండి ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా ఇవ్వండి, చూసారా. ఇక్కడ వంగ ఉంది,
దానిమ్మ ఒకటి ఇక్కడ పడిమూలసిందని చెప్పా కదండి, ఇది కూడా అట్లా బాగా వస్తుంది. ఇదిగోండి ఇందులో ఒకటి ఉంది. దీన్ని కూడా కొంచెం చిన్న చిన్నగా కటింగ్లు చేస్తున్నా, ఎందుకంటే ఎత్తు తక్కువలో పెంచుకుందాంలేని అట్లా కటింగ్ చేస్తున్నా. ఇంకో బకెట్ తీసుకొచ్చి అటు పోస్తా. ఇదిగండి మిరప కూడా ఇక్కడ చూడండి ఎంత పూత పిందె కాయల మీద ఉందో. ఇదిగండి ఇట్లా కూడా ఈ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు అండి. లిక్విడ్ బాగా పనిచేస్తుంది. కొంచెం ఇస్తున్నా ఇక్కడ. టమాటా మొక్కలు కూడా ఇక్కడ అయిపోయినాయి, ఇంకా పిందెలు కొంచెం ఉన్నాయి. 2 కొమ్మలు వస్తున్నాయి, చూద్దాం ఇవి కూడా ఏమన్నా వస్తాయేమో. ఇక్కడ మిరప వంగ, ఇది ఇందులో మిరప వంగ ఇట్లా వీటన్నిటికీ ఇస్తానండి. ఇంకా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చండి, ఇంకా పెట్టకపోతే కనుక సమ్మర్ కోసం మనం ఇప్పుడు కూడా నాటుకోవచ్చు మొక్కలు. ఓకే, ఇట్లా ఇంకా అన్నిటికీ ఇట్లా పోసేస్తానండి. ఇక్కడ కొన్ని అంతకుముందు విత్తనాలు పెట్టా కదా, అవి వస్తున్నాయి కొన్ని. అయితే తోటకూర బాగా మొలిసింది ఇందులో. తోటకూర లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. చూడండి కనిపించటం వల్ల ఈ తోటకూర కూడా తీసేస్తా, ఎందుకంటే పురుగు మిడత తినేస్తుంది. ఇక్కడ పొట్ల పెట్టాను కదా, పొట్ల వచ్చినాయండి. ఇవ్వండి ఇక్కడ 4 విత్తనాలు పెట్టాను. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇది 2 కనపడుతున్నాయి. ఇంకే ఉన్నాయో అడుక్కున్నాయో వస్తాయో ఈ పీకేస్తా. తోటకూర అంతా పురుగు తినేస్తుంది, అది మనకు అంత అవసరం లేదు. ఇదిగండి ఇక్కడ కూడా ఇది ఇట్లా వచ్చిందాన్ని పాము పొడ అంటారండి. ఈ ఆకులు కనుక ఇట్లా తీసేసామంటే మళ్ళీ కొత్తగా వస్తాయి. ఇవి తీసి పడేద్దాము. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ అయితే చూడటానికి మనకే ఎందోగా ఉంటుంది, అందుకని తీసేసుకోవాలి. ఇదిగండి ఇక్కడ కూడా ఈ బాక్సుల్లో నాటాను కదా, కొంచెం ఇద్దాం. ఇవన్నీ ఒకసారి నాటుకున్నాయేనండి. ఇదిగండి కాయలు కూడా వస్తున్నాయి. ఇక్కడ బెండ మొక్కలు వచ్చినాయి. ఇందులో ఇవన్నీ తీసేస్తేనే బాగుంటుంది. ఇదిగండి ఇవి అసలు ఎక్కి రావటం వల్ల బెండలు వచ్చినాయి, మొలిసినాయి కానీ అన్నీ. ఇదిగండి ఇవి పెరుగుతున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఆ రోజు వేసాను కదా, ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అటు కూడా ఇచ్చేస్తానండి ఇప్పుడు. ఇక మీరు ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, ఏం కాదు. మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకొని మళ్ళీ టమాటాలు కాపించుకోవచ్చు సమ్మర్కి కూడా. పెట్టని వాళ్ళు పెట్టుకోండి, పెట్టిన వాళ్ళు ఈ లిక్విడ్ ఇవ్వండి. ఇట్లా మరొక ఇలా వచ్చిన మటుకి తీసేసుకోండి, అప్పుడు బాగుంటుంది మొక్క కూడా. ఇదండి ఇంకా టమాటా మొక్కల గురించి. సమ్మర్ కోసం పెట్టుకున్న మొక్కలు పూతలు రాలిపోతున్నాయి అన్నారు కాబట్టి దాని గురించి ఈ వీడియో. ఓకే అండి, ఇది బయట పడేస్తానండి, తీసేస్తా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడంతా చూపించా కదా, ఇక్కడ కూడా పడి మొలిసింది. ఇందాక ఇటు చూపించే లోపే వీడియో ఆగిపోయింది. ఇవన్నీ పడి మొలిసి కాసినాయి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. ఇక్కడ కూడా మిరప మొక్క కాయలు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ కాయలు బాగా వస్తున్నాయి. ఇది పడి మొలిసిన మొక్కే, ఇంకంతే ఉంచాను. ఇప్పుడు కాయలు చూడండి ఎట్ట వచ్చినాయో, బాగా వస్తున్నాయి. బాయ్ అండి.